హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ బ్రదర్ ఇది మీకు చూపెడుతున్నటువంటి మార్కెట్ వచ్చేసరికి ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది. ఈ మార్కెట్ ఎక్కడ అనుకుంటున్నారా? మన నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్ బ్రదర్ ఇది మీకు చూపెడుతున్నటువంటి మేకపోతులు మేకలు అనేటివి మనకి ఈ సంతలో ఏ విధంగా ఉన్నది ఒకసారి క్లియర్ కట్గా చూపెట్టు. ఇప్పుడు మేకపోతులు అనేటివి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి క్లియర్ కట్గా చూపెడతా ఉన్నాను. మనకి జతల ప్రైజుల వారీగా అయితే మాత్రం ఈ జత వచ్చేసరికి 16,000 అయితే చెప్తున్నాడు జోడీ అయితే. ఇప్పుడు ఈ మేకపోతులు అనేటివి మనకి భారీగానే వచ్చాయి, కాకపోతే కొనుగోలుదారులు అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు బ్రదర్. ఇప్పుడు ఈ మరక పిల్లలు ఇవి రేటు ఎంత చెప్పాడు అని ఇవే ఎంత చెప్పినట్టే జత వచ్చేసి 15,000 అయితే చెప్తున్నాడు ఇటే. చూడండి ఒకసారి. ఇవి మనకి మెరుగులు అయితే లేవు కానీ కాకపోతే పెంచుకునేదానికైతే బాగున్నాయి బ్రదర్. ఇవి పోతులు మేకపోతలు అనేటివి ఇవి మనకి ఇప్పుడు తీసుకునేసి మనకి దీపావళి దాకా ఉన్నట్లయితే మంచి లాభం అనేది వస్తుందనేసి అనుకుంటా ఉన్నాము. ఇదే విధంగా సన్న మేకపోతలు కూడా ఉన్నాయి. మనకి పెంచుకునేటువంటి మేక పిల్లలు అనేది మనకి చూపెడతా ఉన్నాను. ఈరోజు మనకి ఈవిడ మేకపోతలు కొన్నాననేసి అంటా ఉన్నారు. ఇవి ఎన్ని కొన్నారు ఏందనేది ఒకసారి క్లియర్ కట్గా చూపెడతాను బ్రదర్. చూడండి ఒకసారి. ఈ మేకపోతలు కొనేదానికి మన అక్క తెలంగాణ నుంచి వచ్చింది. చూడండి బ్రదర్ ఒకసారి. ఈ మేకపోతలు అనేది జత ప్రైజ్ వచ్చేసి 18,000 అయితే కొన్నారనేసి అంటా ఉన్నారు. ఎంత కొన్నారా ఇట? జత వచ్చేసి 18,000. ఎక్కడ మీది అడ్రస్? బయట నుంచి వచ్చి మీరు ఇప్పుడు ఎన్ని తీసున్నారు అమ్మ? ఎన్ని తీసున్నారు ఇప్పుడు మొత్తము? చూడు ఒకసారి. నువ్వు డబ్బులు అనేది ఆడకు పాదులే, మళ్ళీ లెక్కేసుకుందు ఒకసారి. ఎన్ని తీశారు, ఎంతకు తీశారు చెప్పండి ఒకసారి మీరు. 18,000 నా జత వచ్చేసి 18,000. ఇవేనా? 7 పిల్లలు అయితే తీశారు ఇప్పటికైతే. కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకొక 10 పిల్లలు కొంటాననేసి ఆమె 20 పిల్లలు కొంటాననేసి అంటున్నది. ఇవి ప్రజెంట్ ఇప్పుడైతే 18,000తో 7 పిల్లలు తీసుకున్నారు. డౌన్ అయిపోయినందువల్ల మీకు ఈ రేట్లకైతే కొన్నది. 22,000 అయినా కాకపోతే ఆమె చూసి ఇచ్చారులే మీరు. ఏదో పెంచుకొని ఆమె కాన్సెప్ట్ ఏంటంటే దీపావళి దాకా పెంచుకుంటే దీపావళికి అయితే అమ్మొచ్చని ఆ ఉద్దేశంతో తీసుకున్నారు. అంతేనా? ఇంకెన్ని కొంటారమ్మా చెప్పు? ఇంకా 10 కొంటారు. పిల్లలు కొని ఇప్పుడు ఎప్పుడు దాకా అయితే పెడతారు ఇట? దీపావళికి అయితే అమ్ముతారు. ఓకే అన్న. పిల్లలు అయితే ఇవేను. కాకపోతే ఈ బ్యాచ్ కూడా అడుగుతూ ఉన్నారు. డబ్బులు అనేది లేవనేసి ఈ బ్యాచ్ అనేది కట్ట అనేది ఆగుతూ ఉండదు. ఈమె ఈ డబ్బులు దొరికితే ఇప్పుడు మళ్ళీ కొంటాననేసి అంటున్నది మన అక్క అయితే. మనం చూద్దాం, వెయిట్ చేస్తే ఇవి మళ్ళీ తీసుకుంటానంటుంది ఈయన. కాకపోతే ఈయన పెట్టుకొని ఉండదు మేపేదానికి. ఈయనకి ఎంత ఇస్తే పోతాడో ఏమో మరి. జవాల కాడికి ఈయన పాపోయేది. ఓకే. జత 30,000. జత 30,000. ఇవన్నీ సెట్గా అయితేనే ఇస్తారు. జతల వారికి ఇస్తారా? ఎన్నైనా ఇడిగైనా ఇస్తానంటారు. సరే. కాకపోతే ఈ మేకపోతలు అనేటివి జత వచ్చేసి 30,000 చెప్తా ఉన్నారు. ఈ బ్యాచ్లో ఉండేటువంటి పిల్లలు అయితే 10 పోతలు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఈ 10 పోతలు అనేది మనకి సెట్గా అయితే ఇస్తాననేసి మనకి చెప్తున్నారు. ఎవరికైనా కూడా తీసుకునే వాళ్ళైతే సెలెక్ట్ పరంగా అయితే బాగా ఉన్నాయి. కట్టలో కల్లా ఇవి బ్యాచ్ అనేది బాగున్నాయి పోతులు. చూడండి, ఒక 8 నెలలు 9 నెలలు వయసు గల మేకపోతులు ఇవి. ఎంతకు కొన్నారన్న ఇవి? 23,000కి అయితే కొన్నారు జత. ఎన్ని తీశారు ఇప్పుడు? ఎన్ని పొట్టేళ్ళు తీసుకున్నారు? 22 పొట్టేళ్ళు తీసి. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? అన్న చిత్తూరు డిస్టిక్ రామసముద్రం నుంచి వచ్చి ఈ బ్యాచ్లో 2 బ్యాచ్లు. అన్నమయ్య జిల్లా ఎక్కడ? రామసముద్రం. అక్కడి నుంచి వచ్చేసి మనకి ఈ బ్యాచ్లు అనేది ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు మొత్తం? 22 పిల్లలు. జత ప్రైజ్ ఏం రేట్ పడింది? ఇవి రేట్ ఎట్లా పడిందన్నా? ఒక్కొక్కటి వచ్చి ఒక చాల్తీ వచ్చి 11,500 అయితే పడింది. ఇవి బాగున్నాయన్న పిల్లలు అయితే. కాకపోతే ఈ బ్యాచ్లో ఉండే పిల్లలైతే మాత్రం 11,500 అంటే 23,000 అయితే జత ప్రైజ్ పడ్డాయి బ్రదర్. ఈ 23 బ్యాచ్ అనేది మనకి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చి మన అన్న అయితే తీసుకోవటం జరుగుతుంది బ్రదర్. చూడండి ఒకసారి. ఈ బ్యాచ్లో పొట్టేళ్ళు అనేది మనకి తక్కువ ప్రైజ్తోనే వచ్చాయనేసి అంటా ఉన్నాడు. మనకి ఈరోజు రేట్లు ఎట్లా ఉన్నాయన్నా?
అనేసి అంటుంటే మీరు భారీగా ఉన్నాయంటున్నారా? ఇప్పటికైతే బ్యాచ్లు ఏ బ్యాచ్లు కట్టలు అయితే కదలలేదు. బ్యాచ్లో ఉండే పిల్లలన్నీ మాత్రం అట్లానే ఉండిపోయినాయి. మీరు తీసిన పిల్లలు కూడా బాగానే తక్కువ ప్రైజ్కి వచ్చాయనేసి అంటా ఉన్నారు అందరూ. చూడండి అన్న, ఒకసారి మన అన్న అయితే అంత దూరం నుంచి వచ్చేసి మంచి సెలెక్ట్ పరంగానే బాగానే తీసుకున్నాడు. పిల్లలైతే తక్కువ ప్రైజ్కే. కాకపోతే ఈ అన్న చెప్పే దాంట్లో ఏంటంటే నాకు వరకు రేట్ వచ్చిందన్న అనేసి అంటా ఉన్నాడు బ్రదర్. చూడండి, ఈ బ్యాచ్ అనేది ఒక్కొక్కటి వచ్చి 11,500 అయితే ఒక్కొక్క చాలితే అనేది పట్టడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. మీకు కూడా ఏమైనా కావాల్సిన వాళ్ళు మా మల్లి యాదవ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టినాము. మీకు సెలెక్ట్ పరంగా విలేజ్ల వారికైనా సరే, రైతుల దగ్గర నుంచి అయినా సరే ఇప్పిస్తాం బ్రదర్. థ్యాంక్ యూ.